ఇది బయట చెప్పాల్సిన అవసరం లేదు, అది బాధ్యత మరి. దాన్ని గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని మేము బాధ్యతగా భావిస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు కూడా తప్పకుండా భరోసా ఇవ్వమన్నారు. రాష్ట్ర పార్టీ పూర్తిగా మధుకర్ కుటుంబానికి, ఈ ప్రాంతంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, మీరు వెంటనే సంబంధిత పోలీస్ అధికారుల మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ అరెస్ట్మెంట్ చేశారో, ఎవరైతే అరాచకం చేసిండో, మధుకరు ఆత్మహత్యకు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకపోయారు, దొరకలేరు, దొరకబడుతున్నాం. మీరు దొరకబడుతూ దొరుకుతారు. వాళ్ళను వెంటనే 48 అవర్స్ 48 గంటల లోపల వాళ్ళని అరెస్ట్ చేయాలి. సంబంధిత పోలీసు అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమాన్ని మీరు తట్టుకోలేరు. రాష్ట్ర అధ్యక్షుల వారు ఇది స్వయంగా నన్ను మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమన్నారు. దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. హైదరాబాద్లో ముట్టడిస్తాం, రామగుండంలో ముట్టడిస్తాం. దీనిలో వెనుకడుగు పోయే ప్రసక్తి లేదు. మా కార్యకర్తను ఆత్మహత్య చేసుకునే స్థాయిలో మీరు అరాచకాలు చేసినంటే దానికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. వాళ్ళు మీరు కలిసి చేస్తున్నారంటే మీ ఇద్దరికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. మీరు రాష్ట్రంలో అధికారం ఉంటే దేశంలో మేము అధికారంలో ఉన్నాం, దాన్ని గుర్తుంచుకోవాలి. నేను ఇప్పటికి చెప్తున్నాను, డిమాండ్ చేస్తున్నా. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మీరు చర్యలు తీసుకుంటారా లేకుంటే మా పార్టీ కార్యకర్తలు చర్యలు తీసుకుంటాం. వెనుకడు పోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే మధుకర్ యొక్క హాల చూసినాక, మధుకర్ కుటుంబం యొక్క హాల చూసిన తర్వాత నాకే బాగా అనిపిస్తుంది. ఇల్లు లేదు, ఒక కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. దానికి డోర్స్ లో పరదలు కట్టుకొని ఒక్కింట్లో చిన్న 1-2 రూమ్లలో పరదలు కట్టుకొని 6 ఇలా ఇంట్లో ఉంటున్నారంటే ఇంత ఘోరమన్నా. తిండికి లేని మధుకరు, కుటుంబాన్ని పోషించుకోలేని మధుకరు, ఏ రోజు జిల్లా అధ్యక్షుడి దగ్గరకు, రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నా కుటుంబ పోషణ భారం ఉన్నది, నా కుటుంబాన్ని ఆదుకోవడం చెప్పలే మధుకరు. నాకు పార్టీ ముఖ్యం, పార్టీ గెలుపు ముఖ్యం, నా పార్టీ జెండా ముఖ్యం అని చెప్పుకుని పార్టీ కోసం పనిచేస్తా అని చెప్పుకున్నాడు తప్ప తన బాధలు ఏదో చెప్పుకోండి. ఈ రోజు నేను చూస్తున్నాను, నేను ఏదో చెన్నూరు లోకల్ ఉన్నాను కావచ్చు, హరీష్ గారు చెప్తున్నా, నేను లోకల్నే కదా అనుకుంటాను. నేను వచ్చి చూస్తుంటే ఇంత మారుమూల ప్రాంతంలో కాషాయం జెండా కోసం, కమలపూర్ జెండా కోసం మధుకర్ లాంటి కార్యకర్తలు పనిచేస్తున్నారంటే అలా మధుకర్ లాంటి కార్యకర్తలే మాకు స్ఫూర్తి, మధుకర్ లాంటి కార్యకర్తలే మాకు ఆదర్శం. మరి మధుకర్ ఏ సిద్ధాంతం కోసం పనిచేసిండో, ఏ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా పనిచేసిండో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యకర్తల నాయకులందరూ కూడా కంపల్సరీ పనిచేయాల్సిందే. కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. నేను ఏ ఇబ్బంది అయినా, హోమ్ మినిస్టర్ అయినా, నా హోమ్ మినిస్టర్ పక్క పెట్టి కూడా ఇలా మారుమూల ప్రాంతం కూడా వస్తా, భవిష్యత్తులో కూడా వస్తా. మళ్ళా తిరిగి నేను ఇక్కడ వచ్చే పరిస్థితిని పోలీస్ అధికారులు గాని ప్రభుత్వం గాని కొన్ని తెచ్చుకోవద్దని మాత్రం హెచ్చరిస్తున్నారు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆల్రెడీ హరీష్ గారు ఉదయం చూడుకున్నారు. మా జిల్లా అధ్యక్షుడు బాబు నిన్న నుంచి ఒక నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం, పాపం పరిస్థితి చెప్పడం. ఇవాళ నిన్నటి నుంచి ఇక్కడనే ఉండి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, మిగతా నాయకులందరూ కూడా, మా శ్రీనివాస్ గారు కాంటెస్టెడ్ క్యాండిడేట్, అదిగా వెంకటేష్ నేత గారు వచ్చిపోతున్నా, అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇలా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మధుకర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలుపుతాం. ఇది నీల్వాయి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మండలాధ్యక్షునిగా పనిచేస్తున్న మధుకర్ లాంటి వ్యక్తే చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ జెండా మోసే కార్యకర్తలు మరింత మనోవేదనతో ఉన్న ఈ సమయంలో మీరేం చెప్తారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు మనోవేదన గురిగా ఇంతకుముందు చెప్పిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మీరే చెప్పండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం ఉన్నప్పుడు ధైర్యంగా కొట్లాడిన పార్టీ పేరు, ఒక పార్టీ పేరు చెప్పండి, భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ మారుమూల ప్రాంతంలో మధుకరు ధైర్యంగా కాషాయం జెండా కోసం, కమలపూర్ జెండా కోసం పనిచేస్తున్నట్టే, ధైర్యంగా పనిచేసినట్టే ఇటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఇటువంటి ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నారు, దేశం మొత్తం ఉన్నారు, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు, సరిహద్దులో కూడా పనిచేస్తున్నారు. కాబట్టి మా కార్యకర్తలు ఎవ్వరు మనోవేదన గురిగారు. మా కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేస్తారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ, గాంధీస్తూ తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నాయకత్వంలో తప్పకుండా పనిచేస్తున్నాం. అరే వాళ్ళని అడ్డుకున్నామని, నక్సలైట్ టెర్రరిస్ట్ అడ్డుకున్న పార్టీ మాది. గీళ్ళంతానే
గింత వీళ్ళు గింత మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దర్శకుంటే ఎవ్వడింట్లో ఉన్నాడు, ఒక్కడింట్లో ఉన్నాడు. కానీ ప్రజల కోసం పనిచేస్తాము. ఈ గుండాగిరికి ఈ దౌర్జన్యాలకు మేము వ్యతిరేకం. మేము అన్నిటికీ భరించి కొట్లాడటం దాన్ని గుర్తుంచుకోవాలి. ఏం చెప్తారన్న హోంమంత్రిగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఎవరైతే ఈ బాధ్యులకు బలవన్మరణానికి కారణమైన వాళ్ళను అంతిమంగా మీ నోటి నుండి నేను మళ్ళీ చెప్తున్నా 48 అవర్స్ లో కూడా అరెస్ట్ చేయాలి. చేయకుంటే ఏం జరుగుతుందో మీరు చూస్తారు.